మనోడు ఏ సాంగ్ చేసినా ఆ సాంగ్‌కి ఏ సాంగ్‌కి కెమెరా పట్టినా హీరోయిన్ అందంగా కనిపిస్తది. సాంగ్ అందంగా వినిపిస్తది. మనకి కనిపించడం జరుగుతుంటది. ఆయనలో ఉన్న మ్యాజిక్ ఏంటి అసల చాలా విషయాలు నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకు మమ్మల్ని పెట్టుకోవట్లేదు అందరిని వేరే వాళ్ళు ఇలా ఈ మధ్య యూట్యూబ్‌లోని ప్రైవేట్ ఆల్బమ్స్ ఏవైనా హిట్ అవ్వడం గానీ, ఒక్కొక్క స్టార్‌డమ్ తీసుకురావడం గానీ జరుగుతుందో, అది కెమెరా వెనకుండి వినయ్ షణ్ముఖ్ నడిపించడం జరుగుతుంది. ఆయన గురించి కొన్ని నేను ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ. ఆయనతో మాట్లాడదాం ఇంకా. యాహ్! బ్రో హాయ్. హాయ్ బ్రో. వైజాగ్ పెరిగావు. యాహ్! యాహ్! కొంచెం ఇంట్రోవర్టా బ్రో నువ్వు? అంటే కొన్ని విషయాల్లో బ్రో. నార్మల్‌గా ఎక్స్‌ట్రోవర్ట్. అలా అని కాదు. ఎక్కువ ఎవరితోని మాట్లాడను గానీ వర్క్ విషయంలో కాదు బ్రో. హ్మ్. హ్మ్. వర్క్ విషయంలో మాత్రం మనం ఎంత ఓపెన్ అవుతేనే అవును. అవతలోళ్ళకి అంత అర్థమవుతది. మరి నాతో ఎందుకు ఇలా ఉన్నావు? లైక్ మనం ఎక్కువగా మాట్లాడుకోలే కదా బ్రో. మాట్లాడుకో కొత్త కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. అందుకే నేను ఇందాక నుంచి నీతో మాట్లాడడానికి మాట్లాడుతున్నాను అలా ఫ్రీ అవుతావు అని చెప్పి. ఫ్రీగా ఉండు బ్రో, ఫ్రీగా మాట్లాడు. యాహ్! బ్రో మరి కొత్త ఆర్టిస్టులని తీసుకొని వస్తుంటావు కదా బ్రో. వాళ్ళతోటి నీకు ఎలా ఉంటది ర్యాప్ మరి? అంటే మనం ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్ ఉంటది కదా బ్రో. ఆ క్యారెక్టర్‌ని వాళ్ళకి ఇన్సర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాననమాట. హ్మ్. సో, ఆ ప్రాసెస్‌లో ప్రతీదీ వీళ్ళకి చెప్తాననమాట. ఇప్పుడు పలానా హీరోకి పలానా క్యారెక్టర్ ఉంది. వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఒక అమ్మాయికి ఉంది అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక సాంగ్ చేసాము. అందులో ఏంటంటే ఈ సిమెంట్ వర్క్ చేసుకుంటారు కదా! అవునులే బ్రో. సో, ఆ వీడియోస్ చూపించి అవి లైక్ వాళ్ళ పనితీరు ఎలా ఉంటది. వాళ్ళకి పంపించి ఇలా ఇలా ఆ! ఆ! ప్రాక్టీస్ ఇలాగా ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి చెప్తాననమాట. ముందే చెప్పేస్తూ ఉంటావు. చెప్పేస్తాను. నేను వీడియో కోసం వెయిటింగ్ బ్రో. నాకే వీడియో వస్తదా? చేద్దాం బ్రో. చేద్దాం. హ్మ్. కెమెరా, హ్మ్. డైరెక్షను, హ్మ్. సాంగ్ సెలక్షన్ అంతా నువ్వేనా? డైరెక్షను, డీఓపీ, ఎడిటింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే చాలా ఉన్నాయి బ్రో. అవన్నీ నేను యేసుకోను పేర్లు. ఒక 4, 5 పేర్లు యేసుకుంటాననమాట. మిగతావి వాళ్ళందరికి ఇస్తావు. అలా అని కాదు బ్రో. నాకు ఇంట్రెస్ట్ అనమాట అంతే. వచ్చు కదా! ఎందుకు మళ్ళీ అందరికి ఇవ్వడం. హ్మ్. ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ పోదాం అని చెప్పేసి అన్నీ నేనే చేసుకుంటూ హ్మ్. ఒక మ్యూజిక్ ఒకటే అందులో నేను ఇన్వాల్వ్ ఓకే. అవ్వననమాట. ఓకే. బ్రో ఈ సాంగ్స్ మీకు అంటే ఈ సాంగ్‌ని పర్టిక్యులర్‌గా ఈ సాంగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అది? అంటే ఏమైనా సిట్యుయేషన్‌ని హ్మ్. తీసుకుంటావా? లేకపోతే ఎందుకు అది? అంటే ఫస్ట్ అది ట్యూన్ వెర్షన్‌లో ఉంటది కదా బ్రో! హ్మ్. హ్మ్. ఆ ట్యూన్ వెర్షన్‌లో మనకి ఆహ్, జడ్జ్‌మెంట్ బ్రో. హ్మ్. ఇది కంప్లీట్‌గా నేనేమంటానంటే మ్యూజిక్ వీడియోస్ గాని ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఇది హిట్ అవుతది అనే జడ్జ్‌మెంట్ ఏదైతే ఉంటదో అది మన ఎక్స్‌పీరియన్స్ బట్టి ఉంటదనమాట. హ్మ్. ఇది హిట్ అవుతది అంటే ఇంక దాన్ని నమ్ముకొని ఎళ్ళిపోవడమే ఇంకా. హ్మ్. సో, అండ్ లిరిక్స్ అంటారా? అక్కడ స్టోరీ అనేది స్టార్ట్ అవుతది. హ్మ్. నేను లిరిసిస్ట్‌తో మాట్లాడినప్పుడు పలానా స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నా. నేను సెపరేట్‌గా దానికి మాటలు పెట్టను. మీ లిరిక్స్ ద్వారా నాకు అర్థం చేసుకోవాలి జనాలు హ్మ్. అనేది క్లియర్‌గా లిరిసిస్ట్‌తో మాట్లాడతా. చెప్పేస్తావు. మాట్లాడేస్తావు. నాతో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను చేసిన సాంగ్స్‌లో 90% సురేష్ బన్‌శెట్టి అని ఆయన రాసాడు సాంగ్స్. హుహు. సో, ఆయనకి నాకు మంచి ర్యాబో ఉంటది. ఆయన చెప్పేస్తా. రీసెంట్‌గా ఒక 'చిలక' అనే సాంగు చిలక ఊరవ ఆహ్, చిలక. అది ఆ! చాలా లిరిక్స్ పరంగా చాలా వైరల్ అయింది బ్రో ఆ సాంగు. అవునవును. ఫీమేల్ వెర్షన్ గాని, మేల్ వెర్షన్ గాని అవును. ప్రతి ఒక్కటి. సో, ఆయన ఫస్ట్ అటెంప్ట్‌లోనే అంటే ఇంక మమ్మల్ని మాట్లాడనివ్వలే. హ్మ్. అంత బాగా రాసాడనమాట. హ్మ్. 'చిలకలో' లిరిక్స్. హ్మ్. హ్మ్. సో, ఆ లిరిక్ బట్టి నేను స్టోరీని ఎలా తీసుకెళ్ళాలి అనేది హ్మ్. అలా తీసుకెళ్ళిపోతా. అంత ముందు చెప్తావు ఆయనకి ఇలా, ఇలా ఇది చెయ్యి. ఒక రఫ్, ఒక రఫ్ నాకు ఐడియా ఈ ఇస్తా. స్టోరీ కావాలి. నాకు ఈ ఇదే కావాలని చెప్పను బ్రో. ఈ టైప్‌లో ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! యాహ్! బ్రో నీ బాడీలో ఫిజిక్‌గా బాగా చేంజ్ ఉంది బ్రో. ఒకప్పుడు ఎలా మంచిగా ఇలా హ్మ్. ఉండి ఈ మారడానికి రీజన్ ఏమైనా ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? అయ్యో! లేదు బ్రో. నాకు బేసిక్‌గా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అసలు నేను క్రికెటర్ అవుదాం అని చెప్పేసి నా ఇంజినీరింగ్ టైమ్‌లోనే చాలా ప్రాక్టీస్ చేయడం అన్నీ హ్మ్. నెట్స్‌కెళ్ళడం అన్నీ జరిగాయి గానీ హ్మ్. ఎందుకో సమ్ రీజన్స్ వల్ల నాకు సెట్ అవ్వదనిపించింది. ఇంకా హ్మ్. అప్పుడు నేను ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ అనేది తీసుకొనొచ్చా. హ్మ్. హ్మ్.
బట్ ఇప్పుడు మళ్ళీ నేను ఆ క్రికెట్ ఆడడం వల్ల ఉమ్, టూ మచ్ ఆఫ్ క్రికెట్ అంటే లైక్ ఖాళీ దొరికితే చాలు ఉమ్, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి వెళ్తా. ఉమ్. సో అలా వచ్చింది చేంజ్ అనమాట. బ్రో జిమ్కి వెళ్ళడం కాదు, జిమ్ ఒకప్పుడు చేసేవాడిని బ్రో, ఇప్పుడు జిమ్ వల్ల కాదు బ్రో ఈ బాడీ, జిమ్ వల్ల కాదు, క్రికెట్ వల్లనా? పరిగెట్టిచ్చేస్తారు బ్రో. అటు ఇటు పరిగెట్టడమే కదా. అసలు క్రికెట్ వల్ల వచ్చింది ఇదంతా. బ్రో నువ్వు ఎందుకు ఎప్పుడు కెమెరా వెనకే ఉండాలి, కెమెరా వెనక ఉంటే నేను నడిపిస్తానని ఎందుకు అనుకుంటున్నావు? ఈ విషయం ఎవరికి తెలియదు బ్రో, నేను స్టార్టింగ్ లో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ నేనే యాక్టర్ గా చేశా. అవునా? మెయిన్ లీడ్ గా. ఆ, అది యూట్యూబ్ లో కూడా హోప్స్ ఉండకూడదు అనుకుంటున్నాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆ ఫస్ట్ నేను యాక్టింగ్ అంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే ఇష్టం, బట్ అందులో ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలనేది నాకు తెలియదు. ఉమ్, 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 సో ఫస్ట్ యాక్టర్గా ట్రై చేద్దాం అని చెప్పేసి చేసా, కానీ లైక్ నన్ను సరిగ్గా వాళ్ళు పోర్ట్రే చేయట్లేదు అనే ఫీలింగ్ నాకు ఉండేది ఎప్పుడు. అవును, అవును. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, సెకండ్ షార్ట్ ఫిల్మ్ అన్నిట్లోనే నాకు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఆ, ఆ. యాక్టర్ని సరిగ్గా చూపించట్లేదు, ఇంకెందుకు చేసి అనేది నేను వాళ్ళకి చెప్పి చూపించేవాడిని. ఉమ్, అరే ఇలా పెట్టండి కెమెరా యాంగిల్స్, లేకపోతే లైటింగ్ ఇలా చేయాలి అలా చేయాలి. ఉమ్, సో ఫోర్త్ ఇది నేనే చేసుకున్నా, ఉమ్, నేను కెమెరామ్యాన్గా చేసా. ఉమ్, సో అప్రిషియేషన్ వచ్చింది, మంచి అప్రిషియేషన్ వచ్చింది, అందరికీ నచ్చింది. ఉమ్. సో అప్పుడు ఓకే నీది టాలెంట్ అనేది నీకు నేను అర్థం- తెలుసుకున్నా, మీకు అర్థమైంది. నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చిందే బ్రో, అంటే సెల్ఫ్గా నేర్చుకుంది కంప్లీట్గా. ఉమ్, ఉమ్. అందుకు కెమెరా వెనకాతలో ఉండి చేయాల్సి వచ్చింది అనమాట. యాక్టింగ్ మనకి సెట్ కాదు. కానీ నార్మల్గా నువ్వు వచ్చావు కదా కొన్ని సాంగ్స్లోనే మధ్యలో ఎంట్రీలు ఇస్తుంటావు కదా, చిన్న చిన్నగా బ్రో, చిన్న చిన్న ఇస్తుంటావు కదా, క్యాప్ వేసుకొని నార్మల్ మాట్లాడడానికి వచ్చి ఇస్తుంటావు కదా ఎంట్రీస్. నీకు ఇష్టమా బ్రో ఫేమ్ అంటే? అంటే బ్రో ఒక టెక్నీషియన్కి కెమెరా ముందు కన్నా తన పేరుకి ఎక్కువ వాల్యూ ఉండాలని నేను నమ్ముతాను బ్రో. సో ఆ మనిషి ఇప్పుడు నేను అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ నా పేరు మాత్రం చాలా మంది తెలిసి ఉంటుంది. సో ఇంకా మీరు కనిపించి మీరు మాట్లాడితే అది ఇంకా బోనస్సే కానీ మైనస్ కాదు. సో ఈ ఫేమ్ అనేది బేసిక్గా యాక్టర్స్కి డెఫినెట్లీ ఉండాలి బ్రో. టెక్నీషియన్కి అయితే నాకు తెలియదు, వాళ్ళ పేరుకు ఉండాలి ఫేమ్, మనిషి ఎలా ఉంటాడో దానికి కాదు అని అనుకుంటున్నాను. చాలా మందికి చోటాకి ఏంటంటే కొంతమందికి కెమెరామెన్ పేరు ఒకటే వినిపించేది, ఆయన ఫోటో అంత పిక్చర్ కనిపించేది కాదు, రాను రాను కనిపించడం జరిగింది. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా కెమెరాలో? నాకు రత్నవేలు గారు బాగా ఇష్టం. రత్నవేలు గారి లైటింగ్ అంటే ఆయన ఎక్కువ మూన్ లైట్ యూస్ చేస్తారు ఎక్కువ. మీరు మొన్న దేవరా సినిమా కూడా చూస్తే సీక్వెన్సెస్ అన్ని కూడా చీకట్లో, లైక్ నైట్ టైం. సో నాకు ఆ టైప్ ఆఫ్ టింట్ అవన్నీ బాగా ఇష్టం. సో ఆయన ఎక్కువ ఫాలో అవుతా.